ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మకర రాశి మకర లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మకర రాశి మకర లగ్నం వారు మీకు శని ఏళ్ళనాటి శని ప్రభావం పూర్తిగా పోయింది. 3లో మీకు శని ఉన్నాడు. చక్కగా మీకు జీవితానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చక్కగా ఉంటాయి. మీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మాతృమూర్తి సౌఖ్యం విషయంలో తీసుకున్నట్లయితే కొంత పెసులుబాటు వారికి ఏదో ఇబ్బంది సూచిస్తుంది. కొంత వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంత ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. తల్లిని దక్కించుకున్న వారు అవుతారు. అలాగే కేతువు కూడా మీకు మకర రాశి వారికి అష్టమంలోనే ఉన్నాడు. కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దైవ సహకారం తక్కువగా ఉంటుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఇబ్బందిగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు సప్తమంలో రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య యోగం ఉంది. ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు అయినా ఏదైనా చేద్దామనుకున్నా లేదా మీ వృత్తిలోనే కావచ్చు, మీకు బుధుడు ఇక్కడ 6వ ఇంటి అధిపతి, నెక్స్ట్ 9వ ఇంటి అధిపతి కాబట్టి ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్స్ కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. శని భగవంతుడు మీకు తృతీయంలో ఉన్నాడని ముందే చెప్పుకున్నాము. కుజుడు వచ్చేసి మకర రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు. ఈయన మీకు చతుర్థాధిపతి లాభాధిపతి కాబట్టి భాగ్యంలో ఉండడం 9లో పెద్దగా యోగించాడు. కానీ స్థితిరీత్యా మీకు వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వ్యయస్థానం అనేది మనకు ప్రయాణాలు ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అష్టమ స్థానాన్ని అంటే మీకు మాతృస్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఇక్కడ కూడా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈయన సప్తమం ద్వారా మీ యొక్క చతుర్థ స్థానాన్ని తృతీయ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి సిబ్లింగ్స్తో మధ్యలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు చాలా వరకు కృషి చేయవలసి ఉంటుంది. ప్లాన్డ్గా లైఫ్ ప్లాన్ చేయండి. గజిబిజిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఎదురవుతుంది. తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధగా వహించండి. వారికి ఏదో కొంత ప్రాబ్లమ్స్ కొత్తగా జనరేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ మీరు కళాకారులైతే మాత్రం ఈ యొక్క సందర్భంలో మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది అనడానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన మీకు పంచమాధిపతి మకర రాశి వారికి 6లో ఉన్నాడు. తద్మూలకంగా ఇబ్బంది కలుగుతుంది. 6లో బృహస్పతి కూడా ఉన్నారు. బృహస్పతి యోగిస్తాడు మీకు. ఎందుకనగా వ్యయాధిపతి షష్టాధిపతి వ్యయాధిపతులు ఒకరి రాశిలో ఒకరుంటే బాగా యోగిస్తారు కాబట్టి తద్మూలకంగా ఇక్కడ యోగం వచ్చే అవకాశం మీకు బాగుంటుంది. సిబ్లింగ్స్ కూడా కొద్ది రోజులకు తెలుసుకొని మీరు ఆయనలోకి వచ్చే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఏది ఏమైనా దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేయండి. లక్ష్మీదేవి స్తుతి చేయండి. వీటి మూలంగా మీరు అనుకున్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.